చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ విషయమును గూర్చి జ్ఞానమును మనం నేర్చుకుందాం. అదేమిటంటే, ఇటీవల కాలంలో అనేక మంది దీన్ని గూర్చి వింటున్నారు, ఆశ్చర్యచకితులవుతున్నారు. అదే స్పేస్ టూరిజం, అంటే అంతరిక్షంలో పర్యాటకం. ఇప్పటి వరకు మనం భూమి మీద పర్యాటకాన్ని చూసాం, భూమి మీదే ఆయా ప్రాంతాలలో పర్యాటకమును మనం చూసాం, అంటే టూరిజం. ఆహ్లాదంగా సంతోషంగా అలా కొన్ని రోజులు గడిపి రావటానికి టూర్లకు వెళుతూ ఉంటారు. అనేక మంది టూర్లకు వెళుతూ ఉంటారు. మన ఇండియాలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటే దాని ద్వారా అనేక మంది టూరిస్టులను అనగా పర్యాటకులను ఆహ్వానించవచ్చు, తద్వారా లాభాన్ని కూడా సంపాదించవచ్చు, అనేక మందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు అని ఈరోజు ప్రభుత్వాలు వారి వారి దేశాలలో వారి వారి ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు పర్యాటక రంగంలో మనిషి ఎంతవరకు వెళుతున్నాడంటే, అంతరిక్షంలోనికి పర్యాటకం. భూమి మీద మాత్రమే కాదు, భూమి మీదే ఈరోజు మనిషి చూడవలసినటువంటి ప్రాంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. దేవుడు ఒకవేళ ఈ ప్రకృతిలోని అందాలను చూడాలనుకుంటే ఈ భూమినే దేవుడు సిద్ధం చేశాడు, సర్వసిద్ధం చేశాడు. అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని, ఈ ప్రదేశాలనే పూర్తిగా మనిషి తన జీవితకాలంలో చూడలేనంతగా అన్ని ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి. అయితే మనిషి ఎప్పుడూ కూడా క్రొత్తదనాన్ని కోరుకుంటాడు. మనిషి ఎప్పుడూ కూడా పిచ్చితనంతో పరిగెత్తుతూ ఉంటాడు. ఈరోజు ఆ కోవకు చెందినదే స్పేస్ టూరిజం. అంతరిక్షంలోనికి వెళ్ళి నేను కాసేపు గడిపి మరల భూమికి రావాలి అని ఈరోజు స్పేస్ టూరిజం వైపు మనిషి అడుగులు వేస్తున్నాడు. 11 జూలై 2021 ఆదివారం నాడు మొట్టమొదట స్పేస్ టూరిజం వైపు అడుగులు వేశాడు మనిషి. అంటే అంతరిక్షంలోనికి వెళ్ళాడు, ఆహ్లాదంగా కొన్ని నిమిషాలు గడిపాడు, తర్వాత తిరిగి వచ్చాడు. దీనిని చూపిస్తూ ఈరోజు అనేక మందిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జూలై 11 వెళ్ళినది ఎవరు అంటే, వర్జిన్ గ్రూప్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ అనేటువంటి ఈ వ్యక్తి వర్జిన్ సంస్థను స్థాపించాడు. వర్జిన్ గెలాక్టిక్ అనేటువంటి ఒకానొక విభాగం ద్వారా ఇతడు స్పేస్ టూరిజంను నిర్వహిస్తున్నాడు. మొట్టమొదట తానే అందరికీ ప్రేరణ ఇవ్వాలని స్పేస్ టూరిజంలో అడుగుపెట్టాడు.
అంతరిక్షంలోనికి వెళ్ళాడు, ఆహ్లాదంగా గడిపి తిరిగి వచ్చాడు. ఇంతకీ అంతరిక్షంలో గడపడానికి, అక్కడ సంతోషించడానికి ఏముంటుంది అంటే ఒకే ఒక్క విషయాన్ని వారు చెబుతున్నారు. అదేంటంటే సుదూర ప్రాంతాలలో నుండి భూమిని చూసే అవకాశం. దూర ప్రాంతం నుండి అనగా ఒక విమానం మీద వెళ్ళటమో లేకపోతే హెలికాప్టర్ మీద వెళ్ళటమో కాదు, దూర ప్రాంతం నుండి భూమి ఎంత చిన్న ఆకారంలో, ఒక గోళాకారంలో ఒక బంతిలా కనిపిస్తుందో చూచి ఆ అనుభూతిని పొందడమే ఇందులో ఉన్నటువంటి ఆనందం అని అదొకటి చెబుతున్నారు. రెండవది, మీరు పూర్తిగా వెయిట్లెస్గా మారిపోయేటువంటి ఆ క్షణాలు మీరు అనుభూతి చెందాల్సిందే అని వారు తెలియజేస్తున్నారు. వెయిట్లెస్గా మారిపోవడం అంటే ఏంటి అంటే మనం ఈ భూమిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే కనుక భూమి యొక్క గురుత్వాకర్షణ ఉండదు. గురుత్వాకర్షణకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వెళ్ళిపోతే, గురుత్వాకర్షణ పరిధి దాటి మనం వెళ్ళిపోతే భూమి మనలను ఇక తన వైపుకు ఆకర్షించదు. భూమి తన వైపుకు మనలను ఆకర్షిస్తున్నది కనుకనే మనం బరువుగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు మనకు ఒక వెయిట్ ఉంటుంది, ఒక ద్రవ్యరాశి ఉంటుంది కదా, ఒక బరువు ఉంటుంది కదా. దీనిని మనం అనుభూతి చెందగలుగుతున్నామంటే నేను ఒక 60 కేజీలు, నేను ఒక 50 కేజీలు, నేను ఒక 30 కేజీలు, నేను ఒక 10 కేజీలు, ఇదిగో ఈ వస్తువుకి ఇంత బరువు ఉంది, ఈ పదార్థం ఇంత బరువుతో ఉంది. ఒక ద్రవ్యరాశి మనకు ఈరోజు కనిపిస్తుందంటే భూమి ఆకర్షణ, భూమి యొక్క గురుత్వాకర్షణను బట్టి, భూమి తన వైపుకు లాక్కోవడాన్ని బట్టి దానికి ఒక బరువు ఏర్పడింది. దీనిని భూమి మీద స్థిరీకరించారు. ఇదిగో ఈ విధంగా బరువును మనం లెక్కగట్టాలని మిల్లీగ్రాములు, గ్రాములు, తర్వాత కిలోగ్రాములు, తర్వాత క్వింటాళ్ళు, తర్వాత టన్నులు, ఈ విధంగా మనం లెక్క కట్టుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే భూ వాతావరణంలో నుండి మనం బయటకు వెళ్ళిపోయామో, అంటే అంతరిక్షపు అంచు అంటారు, అంతరిక్షపు అంచు అంటారు. అంటే ఆ అంచు వరకు వెళ్ళిపోతే, భూ కక్షలో నుండి, భూ వాతావరణంలో నుండి, భూమి యొక్క ఆకర్షణలో నుండి బయటకు వెళ్ళిపోతే ఇక మనల్ని లాగేదెవరు, మనల్ని ఆకర్షించేదెవరు? ఎవరు ఆకర్షించరు. మనల్ని ఎవరూ లాగకపోతే కనుక మనం ఎలా అనుభూతి చెందుతామంటే వెయిట్లెస్, అంటే మనం జీరో, మన బరువు జీరో, మన బరువు జీరో అలా ఫీల్ అవుతాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత గాలిలో తేలిపోతూ ఉంటాం. అంటే మనలను లాగి పట్టుకునేది ఎవరు లేరు కదా, మనలను ఆకర్షించేది ఎవరు లేరు కదా. భూమి అయితే మనలను ఆకర్షించి ఈ భూమి మీద మనకు ఒక బరువును ఏర్పరిచింది. దేవుడు ఆ విధంగా భూమిని సృష్టించాడు. అంత లెక్క ప్రకారం దేవుడు సృష్టించాడు. ఈరోజు గురుత్వాకర్షణ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి G, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ రాస్తున్నారు కదా. ఈ విలువ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అది దేవుని యొక్క లెక్క. ఇంత లెక్కతో దేవుడు, ఇంత పరిమాణంతో, ఇంత జాగ్రత్తతో దేవుడు భూమిని సృష్టించాడు. ఇప్పుడు ఈ భూ వాతావరణాన్ని దాటి వెళ్ళిపోతే మనము వెయిట్లెస్గా ఫీల్ అవుతాము, బరువు లేనట్టుగా ఫీల్ అవుతాము. నిజానికి మన బరువు అలాగే ఉంటుంది. అలాగని తొందరపడి ఎవరు నిర్ణయాలు తీసుకోకండి. అంటే నేను భూమి మీద ఎంత తిండి తగ్గించేసినా సరే బరువు తగ్గలేకపోతున్నాను కనుక ఒకసారి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేస్తే నేను జీరో అయిపోతానేమో అనుకోకండి. మరలా భూమికి వచ్చిన తర్వాత అదే బరువుతో ఉంటారు. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఫీల్ అవుతాం. అంటే మనం గాలిలో తేలుతున్నప్పుడు ఏ బరువు కూడా మనలను ఆకర్షించే పరిస్థితుల్లో అక్కడ లేనప్పుడు, ఎటువంటి బరువు కలిగి లేని వారముగా మనం అక్కడ ఫీల్ అవుతాం. అది కూడా చాలా కొద్ది సమయం మాత్రమే అక్కడ ఉంచుతారు. ఎందుకంటే అంతరిక్షంలో ఎక్కువసేపు ఒకవేళ ఉంచితే కనుక చాలా ఖర్చు అవుతుంది, మనుగడకే ప్రమాదంగా ఉంటుంది, తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కనుక చాలా కొద్దిసేపు, నిమిషాలలో 5 నుండి 10 నిమిషాల వ్యవధి. ఈ వ్యవధిలో బరువు లేనట్టుగా ఫీల్ అయ్యి దూరాన కనిపించేటువంటి ఆ విశ్వం అంతటిని ఒక్కసారి కల్లారా చూచుకుని మరలా క్రిందికి తిరిగి వచ్చేయడానికి, దీనిని స్పేస్ టూరిజం అంటున్నారు. స్పేస్ టూరిజం. ఎక్కడికైనా భూమి మీద కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఆ జలపాతాలను చూస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్కులు చూస్తారు, జూలు చూస్తారు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు చూస్తారు, అక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి జంతువులు, జీవజాతులను చూస్తారు, మరలా తిరిగి వచ్చేస్తారు.
అంతరిక్షంలోనికి కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ నుండి చుట్టూ విశ్వాన్ని చూపించి మరలా తీసుకొచ్చేస్తారనమాట. దీనిని ఏమంటున్నారు ఈరోజు? స్పేస్ టూరిజం. స్పేస్ టూరిజం అంటే భూమి మీద ఏదో ఒక 1000 రూపాయలతోనో 10,000 రూపాయలతోనో 1,00,000 రూపాయలతోనో అయిపోయేటువంటి టూరిజం లాంటిది కాదు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అందుకని పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే ఇది అందుబాటులో ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. సామాన్యులకు ఎలా అందుబాటులోకి తెస్తారు? ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ స్పేస్ టూరిజంలో ఇది చాలా ప్రారంభపు స్థాయి. మనిషి ఇంకనూ ఈ రంగంలో దూసుకు వెళ్ళాలని, అనేక మందిని స్పేస్ టూరిజంలోనికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కలలుగంటున్నాడు. ఉచితంగా కూడా ఈరోజు తీసుకుని వెళ్ళి మిగిలిన వారిని అందరినీ ఉత్తేజపరిచి అందరికీ స్పేస్ టూరిజం మీద అవగాహన కలిగించి స్పేస్ టూరిజం వైపు అందరినీ ఆకర్షితులను చేయాలని ఈరోజు ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి వారికి గిరాకీ పెరిగిందంటే కనుక లక్షల కోట్ల రూపాయలు లేక డాలర్లు వారి జేబులతో పడినట్టే కదా, వారు సంపన్నులైనట్టే కదా. ఏదైనా సరే భూమి మీద మనిషి చివరకు దేనికోసం ఆలోచిస్తాడు? ధనం కోసమే ఆలోచిస్తాడు. ఈ ధనాన్ని సంపాదించడానికి ఈరోజు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి మనిషి. అంతరిక్షంలోనికి వెళ్ళాలా? అంతరిక్షంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని నిమిషాల పాటు ఉండి తిరిగి రావటానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా? దీనిని ఒక పర్యాటక రంగం అనాలా? దీని మీద ఈరోజు మన విశ్లేషణ. ప్రియులారా, సర్వోన్నతుడైన తండ్రి భూమి మీద మనిషిని ఎందుకు ఉంచాడంటే, భూమికి ఒక వాతావరణాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే, భూమి చుట్టూ వాతావరణాన్ని ఒక వలయంగా ఎందుకు చూపిస్తున్నాడంటే, ఈ వాతావరణం దాటి మీరు బయటకు వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అంతరిక్షంతో మనకు పని లేదు. ఈరోజు స్పేస్ టూరిజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినదంతా కూడా ఆర్బిటాల్కు సంబంధించినటువంటి స్పేస్ టూరిజం. సబ్ ఆర్బిటాల్ కూడా మరో టూరిజం ఉంది. స్పేస్ టూరిజంలో మరలా సబ్ ఆర్బిటాల్ అనేటువంటి మరో విభాగం ఉంది. అంటే ఇంకా కాస్త ముందుకు వెళ్తారనమాట, ఇంకాస్త దూరానికి వెళ్తారనమాట. అలాగే ల్యూనార్ స్పేస్ టూరిజం కూడా ఉంది. అంటే చంద్రమండలం మీదకి తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలు కూడా వీరుకున్నాయి. ఆర్బిటాల్, సబ్ ఆర్బిటాల్, ల్యూనార్, ఈ 3 భాగాలలో కూడా ఈరోజు వీరు ప్రయోగాలు చేస్తున్నారు. స్పేస్ టూరిజంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్బిటాల్ పరంగా వీరు విజయం సంపాదించామని చెప్పుకుంటున్నారు. అయితే దేవుని యొక్క గ్రంథమును పరిశీలించి దేవుని ఆలోచన మనం తెలుసుకోగలిగితే మనిషిని దేవుడు ఎక్కడ ఉండమంటున్నాడు? భూమి మీద ఉండమంటున్నాడు. ఎన్నాళ్ళు ఉండమంటున్నాడు? 70-80 సంవత్సరాలు ఉండమంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆయుష్ ప్రకారం, ఎవరికి ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ ప్రకారం భూమి మీద జీవించమంటున్నాడు. భూమి మీదనే దేవుడు ఎందుకు ఉండమంటున్నాడు? భూమి మీద మీరు దేవుని కొరకు చేయవలసిన పని ఉంది. దేవుని పని అంటే ఏంటి? ఏదో కర్మాగారంలో మనం చేసేటువంటి పనిలా ఉండదు. ఏదో ఒక నిర్మాణానికి ఒక తాపీ పని చేసినట్టుగా ఉండదు. ఏదో శారీరకంగా శ్రమించి ఏదైనా ఒక ఉత్పత్తిని తయారు చేయటానికి అది ఒక పనిగా ఉండదు. దేవుని పని అంటే ప్రారంభం నుంచి కూడా మనము దేవునిలో బ్రతుకుతూ అనేక మందిని దేవుని కొరకు బ్రతికింప చేయడమే దేవుని పని. మరలా చెబుతున్నాను వినండి. దేవుని పని అనగా మనము దేవుని కొరకు బ్రతుకుతూ అనేక మందిని దేవుని కొరకు బ్రతికింప చేయడమే దేవుని పని. అదే దేవుని పని. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఏం చేశారు? దేవుని పని అంటే ఆయన దేవుని చిత్తమును నెరవేర్చుచు అనేక మందికి దేవుని చిత్తమును గూర్చి పరిచయం చేస్తూ అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షిస్తూ చివరకు తన ప్రాణములను కూడా అర్పించారు. దేవుని పని చేయుటకు నీవిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని. మనం చేయగలిగిన పని, మనం చేయదగిన పని భూమి మీద మాత్రమే ఉంది. ఎందుకంటే భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. మనం చేయవలసిన పని అంతరిక్షంలో లేదు. మనం చేయవలసిన పని పాతాళంలోనూ లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కని
పరిమితి కలిగిన ఆయుష్కాలంలో, తక్కువ ఆయుష్కాలంలో మనము దేవుని పనిని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద ప్రకృతి అందాలను చూడడానికైనా, అంతరిక్షంలోనికి వెళ్ళి అక్కడ అనుభూతి చెందాలన్నా ఇది సమయం కాదు. ఇది సమయం కాదు. ఎందుకంటే మనమందరం కూడా ఒక పని కాలంలోనూ ఒక యుద్ధ కాలంలోనూ ఉన్నాం. భూమి మీద నరుని కాలము యుద్ధకాలము, భూమి మీద నరుని కాలము ఒక కూలివాని దినముల వంటి కాలము దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుని గ్రంథమును బట్టి ఆలోచన చేస్తే, విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా ఇది పిచ్చి పని అని అర్థమవుతుంది. ఈరోజు ఉన్న భూమిని కాపాడుకోలేక ప్రకృతినంతా పాడు చేస్తూ, దేవుడు ఎంతో ఉన్నతంగా మంచిదిగా ఇచ్చినటువంటి ఈ చక్కని ప్రకృతిని నాశనం చేస్తూ, చేతులారా నాశనం చేస్తూ, భయంకరమైన ప్రమాదపు ప్రకృతిలో ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. దీనిని గూర్చి అసలు మనిషికి పట్టింపే లేదు. ఎంతో భయంకరమైనటువంటి కాలుష్యం చుట్టుముడుతోందని దీనిని గూర్చినటువంటి భయం మనిషికి లేదు. ఎన్నెన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయనేటువంటి భయం మనిషికి లేదు. కానీ సంపాదించుకున్న దానితో, కాస్తో కోస్తో సంపాదించుకుంటే దానితో ఈరోజు అంతరిక్షంలోనికి వెళ్ళాలని మనిషి ఆలోచిస్తున్నాడు. అంతరిక్షంలోనికి వెళితే, అంతరిక్షంలోనికి వెళ్ళి నేను పర్యాటకాన్ని చేయాలి అనుకుంటే, అక్కడ నుండి అందాలను చూడాలి, అక్కడికి వెళ్ళి బరువు లేనట్టుగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ముందుగా ఈ విశ్లేషణను వినాలి. దేవుడు చెప్పేటువంటి జ్ఞాన సంగతులను విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళాలో లేదో ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ధనవంతులైనా పేదవారైనా, వారు ఎవరికి అవకాశం కల్పించినా, ఎవరికి అవకాశం వచ్చినా మొట్టమొదట ఈ విషయాలను తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఒక మనిషికి దేవుడు ఇచ్చిన పని భూమి మీద ఉంది. ఒక మనిషికి దేవుడు తెలియజేసిన జ్ఞానం అంతా కూడా భూమి మీద ఉండగా నేర్చుకోవాలి. ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియదు కనుక, భూమి మీద ఆయుష్ తీరిపోయిన తర్వాత ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియదు కనుక, శరీరంలో ఉండగా ఎగరాలనే ఆలోచన మానేసి, శరీరంలో ఉండగా భూమి మీద ఉండి దేవుని యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలనేటువంటి భావన మనిషికి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు ఎగురుతావు, కొంతకాలానికి నీవు తప్పకుండా ఎగురుతావు. ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు ఎగురుతావు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇచ్చినా ఇవ్వకపోయినా, బ్లూ ఆరిజిన్ సంస్థ ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పకుండా నీవు ఒకానొక కాలంలో ఎగురుతావు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట ఈ సందర్భంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఈ ఒక్క వాక్య భాగంలో దేవుడు చాలా గొప్పదైనటువంటి జ్ఞానమును మోషే ద్వారా పలికించాడు. ప్రియులారా, చక్కగా మీరు ఈ మాటలను ఆలోచన చేయగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. దేవుడు అధిక బలాన్ని మనకిస్తే 80 సంవత్సరములగును. దేవుడు ఆయుష్కాలాన్ని కుదించాడు. దేవుడు ఆయుష్కాలాన్ని లాక్ చేశాడు. అయినను 70 సంవత్సరాలు బ్రతికిన, ఇదిగో మొట్టమొదట వర్జిన్ గ్రూప్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ 71 సంవత్సరాలు అతనికి. నీకు 70 సంవత్సరాలున్నా 80 సంవత్సరాలున్నా, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఆయాసమే, దుఃఖమే. అంతరిక్షంలో పర్యాటకం చేసి నేను వచ్చాను అంటే నీవు ఆయాసపడతావు, ఆ తర్వాత దుఃఖపడతావు. వాటి వైభవం, ఈ భూమి మీద నీవు దేవునికి కాకుండా ఎలా బ్రతికినా, ఎంత బ్రతికినా చివరకు ఆయాసమే, దుఃఖమే. వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. ఎంత ఆనందించినా, ఎంత సంతోషించినా, ఎంత అనుభూతి చెందినా త్వరగా గతించును.
స్పేస్ టూరిజం 5 నుండి 10 నిమిషాలు. నీవు ఆనందించగలిగిన గడియలు 5 నుండి 10 నిమిషములు మాత్రమే, క్షణాలలో నిమిషాలలో చూపిస్తున్నారు. వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. ఈ భూ జీవితకాలము త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఎప్పటికైనా ఎగరవలసిన వాడవే, ముందుగా ఎగరాలని ఎందుకు తపన పడుతున్నావు? నీకు దేవుని వాక్యం అర్థం కాలేదు. దేవుని జ్ఞానం మీద నీకు అవగాహన లేదు, విశ్లేషణ లేదు. ఎప్పటికైనా ఎగరవలసిన వాడవే. ధనిక పేద తేడా లేదు. లక్షల కోట్ల డాలర్లు ఇస్తే నిన్ను ఎగిరేలా చేస్తానని దేవుడు చెప్పలేదు. ఎవరికైనా సరే, ఎవరైనా సరే ఎగరాల్సిందే. ఎగరక ముందు భూమి మీద దేవుని చిత్తమును నీవు పూర్తి చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి పనిని నీవు నెరవేర్చాలి. వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఈ జ్ఞానము కలిగిన వాడవై, ఈ జ్ఞానము కలిగిన వాడవై ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలని నీవు ఆలోచించాలి. ఈ విధంగా దేవుని జ్ఞానం నిన్ను ప్రేరేపిస్తుంది, నీకు బోధ చేస్తుంది. ప్రియులారా, 21వ శతాబ్దంలో ఉన్నామనుకుంటూ, అంతరిక్షపు అంచులు కూడా మేము తాకగలుగుతున్నాం అనుకుంటూ, కనీసపు అవగాహన దేవునిపై లేకుండా, దేవుని జ్ఞానంలో ఓనమాలు కూడా దిద్దకుండా రాకుండా ఈరోజు మనిషి పిచ్చి ప్రయత్నాలలో ఉన్నాడు, వ్యర్థ ప్రయత్నాలలో ఉన్నాడు, నిష్ప్రయోజనమైనటువంటి జీవితంలో ఉన్నాడు. ఏముంది లాభం? ఏముంది లాభం? ఎంత సంపాదించినా, ఎన్ని సంస్థలకు అధినేత అయినా ఏముంది లాభం? ఈ ప్రపంచానికి నీవు చేయగలిగిన మంచి ఏముంది? నీ సహోదరులను నీతి మార్గంలో నడిపించటానికి నీవు బ్రతికితే అది దేవుని పని అంటున్నాడు దేవుడు. నీ సహోదరులను నీతి మార్గంలో, సత్య మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపించటానికి నీవు ఆలోచన చేసి భూమి మీద నీ సహోదరులను ఆ విధంగా నీవు బ్రతికించగలిగితే అది దేవుని పని అంటున్నాడు దేవుడు. కానీ అంతరిక్షంలోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు, అంతరిక్ష పర్యాటకం అని చెబుతున్నారు, మనుషులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. ప్రియులారా, ఎలాగైనా ఎప్పటికైనా ఎగరాల్సిందేనండి. ప్రతి ఒక్కరూ ఎగరాల్సిందేనండి. ఆ విషయమై ఒకవేళ మీకు నేను ఎగరాలి ఎగరాలి అనేటువంటి తపన ఉంటే కనుక తప్పకుండా ఎగురుతారు, తప్పకుండా ఎగురుతారు. ఈ దేహమును విడిచిపెట్టి, ఈ భూమిని విడిచిపెట్టి మీరు తప్పకుండా ఎగిరేటువంటి క్షణాలే, దినాలే ముందున్నాయి. తొందరపడకండి, తొందరపడకండి. అంతరిక్షంలోనికి వెళ్ళి మరలా తిరిగి భూమికి రావాలి అని అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. మీరు త్వరగా ఎగిరిపోతారు. త్వరగా గతించును, త్వరగా ఎగిరిపోతారు. మీ ఆయుష్కాలము త్వరగా గతించును, త్వరగా ఎగిరిపోతారు. కానీ ఆయుష్కాలం తీరక ముందు మీరు చేయాల్సిందేంటి? త్వరగా దేవుని పనిని చేయాలి. త్వరగా గతించే ఈ ఆయుష్కాలంలో త్వరగా దేవుని పనిని చేయాలి, త్వరగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుడిచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు, మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, దేవుని పనిని నెరవేర్చి ఎంత గొప్పగా ఉన్నతమైన లోకానికి వెళ్ళాడో తెలుసా? ఈరోజు అంతరిక్షపు అంచుకు వెళ్ళగలుగుతున్నాం అంటున్నారు. కానీ దేవుని పనిని మీరు నెరవేరిస్తే, దేవుని కొరకు మీరు బ్రతికి దేవుని పనిని మీరు పూర్తి చేసుకోగలిగితే, ఆయుష్ ముగింపబడిన తర్వాత, దేహమును మీరు విడిచిపెట్టిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళగలరు అనుకుంటున్నారు? దేవుని లోకానికి వెళ్ళే అవకాశం కలిగింది. అంతరిక్షపు అంచుకు కాదు, 5 నుండి 10 నిమిషాలు కాదు. అంతరిక్షపు అంచుకు కాదు, 5 నుండి 10 నిమిషాలు కాదు. మీరు వెయిట్లెస్గా ఫీల్ అవ్వటానికి 5 నుంచి 10 నిమిషాల వారు ఆఫర్ చేస్తున్నారు. కానీ దేవుడిచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? నీవు దేవుని పనిని నెరవేర్చి, గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులను అర్థం చేసుకొని, నీ బ్రతుకును ఒక్కసారి దేవుని వాక్యంలో చూచుకొని సరిదిద్దుకొని, క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ నొంది అనేకులకు క్రీస్తు రక్షణను పరిచయం చేస్తూ దేవుని పనిని పూర్తి చేస్తే, అలా పూర్తి చేసి నీవు దేవుని పిలుపునందుకొని మరణిస్తే, ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత నీవు వెయిట్లెస్సే కదా. వెయిట్ అంతా దేహానికే కదా ఉంటుంది. ఆత్మకు వెయిట్ ఏముంది? ఆత్మకు వెయిట్ ఏముంది? భూమి ఆకర్షించుకుంటే వెయిట్ మనకు తెలుస్తుంది. ఆత్మను భూమి ఆకర్షించుకోదు కదా, పదార్థాన్ని భూమి ఆకర్షించుకుంటుంది కదా. కనుక భూమిని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ భూమిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు వెయిట్లెస్గానే వెళ్ళిపోతుంది కదా. ఈ శరీరం అంతటిని ఇక్కడే విడిచిపెట్టేస్తుంది కదా.
ఈ భూమి మీద మనం ఒక 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు 80 కేజీలు ఉన్నాం అనుకుందాం. ఈ బరువంతా శరీరానికే కదా, ఈ బరువంతా శరీరానికే కదా. శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాం అంటే మనం ఎలా మారిపోతున్నాం? వెయిట్లెస్, జీరో వెయిట్. అది కూడా 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధి మాత్రమేనా? కాదండి, నిత్యకాలం అంటున్నాడు దేవుడు. నిత్యకాలము నీవు జీవించటానికి పరలోకమునకు ఆహ్వానింపబడుతున్నావు అంటున్నాడు దేవుడు. నిత్యకాలము కనుక దేవుని యొక్క పనిని నెరవేరిస్తే అంతరిక్షపు అంచుకు కాదు, లోకాన్ని దాటి ఈ లోకంలోనే, భూమి ఉన్న ఈ లోకంలోనే ఈరోజు శాస్త్రవేత్తకు తెలిసింది మహా అయితే ఒక 10%, మిగిలినదంతా డార్క్ మ్యాటర్. 90% డార్క్ మ్యాటర్ సుమారుగా, అంచనాగా. దీనిని అంతటినీ దాటుకొని, లోకాన్ని దాటుకొని మరో లోకంలోనికి ప్రవేశించేటువంటి గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. ఆ అవకాశం ఎక్కడుందో చెప్పమంటారా? హోలీ బైబిల్. ఈ పుస్తకంలో మాత్రమే ఆ అవకాశం మనకు కనిపిస్తుంది. మరెక్కడ ఏ పుస్తకంలో కూడా ఈ అవకాశం మనకు కనిపించదు. ఏదో భూమి మీద దేవుడిని నమ్ముకుంటే పలానా సుఖం కలుగుతుంది, దేవుడిని నమ్ముకో, దేవుని కొంత ఇచ్చేయి అని చెప్పేటువంటి గ్రంథాలు, పుస్తకాలు ఈరోజు ప్రపంచంలో కోకొలలు. లోక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి జీవితాన్ని నేర్పించేటువంటి పుస్తకాలు ఈరోజు కోకొలలు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనల్ని నడిపించే పుస్తకం ఇది ఒక్కటేనండి, పరిశుద్ధ గ్రంథం ఒక్కటేనండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప అవకాశం ఉందో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప అవకాశం ఉందో తెలుసా? ఈరోజు స్పేస్ టూరిజం పేరిట లక్షల కోట్ల రూపాయలు, డాలర్లు చెల్లిస్తే మిమ్మును ఒక్కసారి అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళి ఒక 5 నుండి 10 నిమిషాల నుంచి మరలా తీసుకొస్తున్నారు. కానీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నిత్యత్వం. దీనిని గురించి ఎన్నోసార్లు నేను ప్రకటించిన ఎవరికైనా చలనం ఉందా? 5 నుండి 10 నిమిషాలు మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి మరలా తీసుకొచ్చేస్తామంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చలిస్తున్నారో చూడండి, ఎంతమంది దీనిని గురించి కలలుగంటున్నారో చూడండి, ఎంతమంది కలలుగంటున్నారో చూడండి. అయితే నిత్యత్వంలో మిమ్మును ప్రవేశింపజేసే, నిత్య కాలము మిమ్మును అక్కడ ఉంచే దేవుని మహాజ్ఞానపు బోధ ఇది. మీకు గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. దేహమును విడిచిపెట్టగానే మీరు దేవునికి అంగీకారముగా భూమి మీద బ్రతికిన వారైతే కనుక దేహమును విడిచిపెట్టగానే దేవదూతల చేత మీరు కొనుక్కోబడతారు. వెయిట్లెస్ ఫీలింగ్. దేవదూతల చేత మీరు కొనుక్కోబడతారు. మహిమ శరీరము మీకు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింపబడుతుంది. నిత్యత్వంలో ప్రవేశించడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కనుక దేవుని పనిలో ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఒక ఉదాహరణగా, ఒక గొప్ప మార్గముగా, మార్గదర్శిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తున్నారు. దేవుని పని నెరవేర్చిన పిదప దేవుని కొరకై మరణిస్తే సమాధిలో నుండి ఆయన తిరిగి లేపి, అనగా మనలను మరలా జీవముతో బ్రతికించి నిత్య జీవమును మనకు దయచేసి ఆయన లోకమును మనకు అనుగ్రహింపజేస్తాడు అనటానికి మహిమ శరీరముతో ఆత్మగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీరు ఒక ఉదాహరణగా చూడాలని తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి మనకు మార్గదర్శిగా చూపిస్తున్నాడు. ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఆకాశమండలము గుండా వెళ్ళినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు యేసు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఆకాశమండలంలో ఉండిపోయినవాడు కాదు, ఆకాశమండలము గుండా, అది ప్రయాణ మార్గం అంతే. అది ప్రయాణ మార్గం. వయా చెబుతుంటారు చూడండి. విజయవాడ నుండి గుంటూరు వయా, చూసారా? విశాఖపట్నం నుండి కాకినాడ వయా
అంటే ఏ ప్రాంతాల మీదుగా వెళుతుంది? విజయవాడ నుండి హైదరాబాద్ వయా ఏ ప్రాంతాల ద్వారా వెళుతుంది? భూలోకం నుండి పరలోకం వయా ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడు మనకున్నాడు. ఈరోజు స్పేస్ టూరిజం చేయటానికి మొట్టమొదట ఎవరిని చూసుకుంటున్నారు? భూమి మీద ఒక వ్యక్తిని చూసుకుంటున్నారు. 71 ఏళ్ళు రిచర్డ్ బ్రాన్సన్ చూసుకుంటున్నారు. అతడు వెళ్ళి వచ్చాడు కదా, మనం కూడా అలా వెళ్ళి రావాలండి. పిచ్చోళ్ళారా, మూర్ఖులారా, మీ అందరికంటే ముందు, ఈ రిచర్డ్ బ్రాన్సన్ కంటే ముందు సుమారు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు, ఆ రిచర్డ్ బ్రాన్సన్ కూడా తెలుసుకోవాలి. జెఫ్ బెజోస్ కూడా తెలుసుకోవాలి. మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆకాశ మండలము గుండా ఈరోజు నువ్వు స్పేస్ క్రాఫ్ట్లు తయారు చేసుకున్నావు. నీ సొంత పరిజ్ఞానంతో ఈరోజు నువ్వు స్పేస్ క్రాఫ్ట్లు తయారు చేసుకున్నావు. ఆ రోజు ఏ స్పేస్ క్రాఫ్ట్ ఉందని? ప్రభువైన యేసు దేవుని మహిమ చేత మృతులలో నుండి లేపబడి ఆకాశ మండలము గుండా పరలోకమునకు వెళ్ళాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు ఒక ఉదాహరణగా, ఒక మార్గదర్శిగా మనకు కనిపిస్తున్నప్పుడు మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టాలి. మన విశ్వాసమును, నీతిని, పరిశుద్ధతను, అర్పణను గట్టిగా చేపట్టాలి. దేవుని కొరకైనటువంటి జీవితమును గట్టిగా చేపట్టిన వారమై ఉండాలి. ఏ క్షణాన మనం మరణిస్తామో తెలియదు. మరణించే నాటికి దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం చేరాలి. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అంతరిక్షంలో 5 నుండి 10 నిమిషాలు నువ్వు ఉండే అవకాశం కాదు, నిత్యకాలము దేవుని దగ్గర ఉండే అవకాశం. ఎంత గొప్ప భాగ్యం అండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని ఆయన కొరకు బ్రతికిన వారికి ఇస్తున్నాడంటే ఆయన ఎంత మహనీయుడండి. ఆయన కూడా ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వ్యాపారస్తుల మాదిరిగా ఒక టికెట్ ధర నిర్ణయించి ఆ ధర నీవు చెల్లించి పరలోకానికి రావాలని ఏమైనా ఆంక్షలు విధించాడా? లేదండి. నీవు ఎంత కడు భేదమైనా సరే, నీవు భేదవారిగా ఉండి దేవుని సేవ చేస్తేనే ఆయనకి ఇష్టం. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీవు ఎంత కడు భేదమైనా సరే, ఈ భూమి మీద దేవుని కొరకు పరితపించే మనసు నీకుంటే, దేవుని కుమారుడైన క్రీస్తును ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాలనేటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగుతుంటే, దేవుని పనిలో అలుపెరగనటువంటి జీవితాన్ని నీవు దేవునికి చూపిస్తుంటే, ఆయుష్ తీరగానే, శరీరాన్ని విడిచిపెట్టగానే దేవదూతల సహాయంతో నీవు ఎగిరేలా చేసి నిన్ను ఆయన లోకానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ దేవుని పని చేయకపోతే, అదే భూమి నుండి నీవు బయటకు వచ్చి పాతాళ లోకమందలి నరకమున శిక్ష అనుభవిస్తావు. ఇది కూడా చెప్పాలి. నేను ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకను, ఈ భూమి మీద నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి. అందరినీ దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడా? దేవుని కొరకు బ్రతకడం అనేది ఒక అర్హత. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద దేవుని కొరకు బ్రతికిన జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపించారు. నీవు నీతిమంతుడువు కావాలి, ఆయన పరిశుద్ధుడు, నీవు కూడా పరిశుద్ధుడుగా మారాలి. మారే అవకాశం ప్రభు ద్వారా నీకు అనుగ్రహింపబడింది. మారే అవకాశం అయితే దేవుడు ఇచ్చాడుగా. కనుక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధముగా జీవించి పరలోకాన్ని సంపాదించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనున్న లోకంలో పాపమునకు చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. కనుక ఈ భూమి మీద ఉండగానే మనలను పూర్తిగా కడిగి వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తములో మన పాపమునంతా కడిగి వేసుకొని దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బ్రతుకుతూ అంతరిక్షంలో 5 నిమిషాలు కాదు, నిత్యత్వంలో నిత్యకాలము నేను ఉండాలనేటువంటి ఆలోచనతో వీరందరికంటే హెచ్చుగా నేను పైకి వెళ్ళగలను, ఉన్నత స్థలములకు నేను వెళ్ళగలను,
ఊర్ధ్వలోకానికి నేను వెళ్ళగలననేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో, విశ్వాసముతో నీవు బ్రతికితే దానిని అంతటిని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. మరొక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునయ్యున్నాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. పరలోకంలోనే ఉండేవాడు మన ప్రభువైన యేసు. మన కొరకే దిగిపోయాడు భూమి మీదకి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. దీనంతటికీ ఒక చక్కని మార్గమును ఉపదేశించాడు ఆయన. తన జీవితము ద్వారా చూపించాడు ఆయన. ఒక ఉదాహరణగా నిలిచిపోయాడు ఆయన. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే, ఆకాశ మండలములన్నింటికంటే. వీరు ఆకాశ మండలంలో ఒక 5 నిమిషాల నుండి వచ్చేద్దాం అనుకుంటున్నారు. దానిని స్పేస్ టూరిజం అంటున్నారు. ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు అంటే పరలోకమునకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ఉదాహరణ చూడండి ప్రియులారా. ఈ ఉదాహరణ చూసిన తర్వాత మీ ఆలోచన అంతా ఇప్పుడు దేని మీద ఉండాలి? ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి నేను కూడా ఆరోహణం అవ్వటానికి ఏం చెయ్యాలనేటువంటి దాని మీద మీ దృష్టి ఉండాలి. అంతే తప్ప అంతరిక్షంలో 5 నిమిషాలు ఉండటానికి మీ దృష్టి ఉంచకూడదు. అయ్యో నేను ఈరోజు పేదవాడుగా ఉన్నానే, అయ్యో ఈరోజు మధ్యతరగతిలో నేను జీవిస్తున్నానే, అయ్యో నేను ఒక జెఫ్ బెజోస్ అంతటి వాడను కాగలనా, అయ్యో నేను రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యక్తిని కాగలనా, అయ్యో నేను ఒక బిలియనియర్ని ఎప్పటికైనా అవ్వగలనా, అయ్యో నేను ఎప్పటికైనా స్పేస్ క్రాఫ్ట్ ఎక్కగలనా. ఇలాంటి ఆలోచన కాదు. ఇలాంటి ఆలోచన కాదు. నీ జీవిత కాలములో నీవు సాధించగలిగినదే దేవుడు నీ కళ్ళ ముందు ఉంచాడు. నీవు దేవుని కొరకు బ్రతుకు. దేవుని చిత్తమును దేవుని గ్రంథములో నుండి తెలుసుకుని దేవుని కొరకు బ్రతికి అనేక మందిని దేవుని కొరకు బ్రతికించి ఇది నీవు సాధించగలిగినదే, ఇది నీవు సాధించగలిగినదే. దీనిని నీవు సాధిస్తే పురుషుడువైనా, స్త్రీవైనా, నపుంసకునివైనా, అంగహీనుడివైనా, నీవెవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, పేదవానిగా ఉన్నావా, మధ్యతరగతిలో ఉన్నావా, ధనవంతునిగా ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను దేవుడు ఆకర్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకర్షింపబడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? భూమి ఏనాటికైనా నిన్ను వికర్షిస్తుంది. ఈ భూమి ఈరోజు నిన్ను ఆకర్షిస్తున్నటువంటి ఈ భూమి ఏనాటికైనా ఏదో ఒక క్షణానికి, రాబోయే కాలంలో ఏదో ఒక క్షణానికి నిన్ను వికర్షిస్తుంది. వికర్షించే నాటికి దేవుని చేత ఆకర్షింపబడే పరిస్థితులలో నీవు ఉన్నావా? భూమి వికర్షించినప్పుడు దేవుని చేత ఆకర్షింపబడుతున్నావా? భూమి వికర్షించి దేవుడు వికర్షిస్తే పాతాళం నిన్ను ఆకర్షిస్తుంది. భూమి వికర్షించి దేవుడు నిన్ను వికర్షిస్తే పాతాళం నిన్ను ఆకర్షిస్తుంది. పాతాళము చేత ఆకర్షింపబడితే, పాతాళమందలి నరకములోనికి నీవు వెళ్ళిపోతే చాలా వేగంగా వెళ్ళిపోతావు అక్కడికి. ఎందుకంటే ఆకర్షణ ఈ 3 లోకాలలో ఎక్కడో ఒక చోట ఉండాల్సిందే. భూమి వికర్షించేసింది. 70-80 ఏళ్ళ ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత భూమి వికర్షించేసింది. శరీరం మిగిలిపోయింది, ఆత్మ ఎగిరిపోయింది. ఎగిరిపోయినప్పుడు దేవుడు నిన్ను ఆకర్షిస్తే అది ఎంత గొప్ప అనుభూతి. అంతరిక్షంలో 5 నిమిషాల పాటు వెయిట్లెస్గా ఉండటం కాదయ్యా అనుభూతి అంటే. నీవు దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా దేవుడు నిన్ను ఆకర్షిస్తే అదయ్యా అనుభూతి అంటే. పరమందున్న తండ్రి, పరిశుద్ధతలో ఉన్న తండ్రి, నిత్యము వేవేల దూతల చేత పొగడబడుతున్న తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, ఆయన ఆకర్షణ చేత నిన్ను తన దగ్గరకు లాగుకుంటుంటే అదయ్యా చెప్పలేని అనుభూతి. మాటలలో మనం చెప్పలేని అనుభూతి అదయ్యా. దానిని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద నీవు తప్పించాలి. దేవుని కొరకైన నీతితో కూడిన భక్తిని నీవు కనుపరచాలి. యేసుక్రీస్తు ప్రభువును ఒక ఉదాహరణగా నీవు చూడాలి. ఆ మార్గమందు నీవు ప్రయాణించాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దేవుని కొరకు నీవు నిలబడాలి.
లోకమందు సాతాను ఆకర్షణకు నీవు లొంగిపోకుండా దేవుని కొరకైన బ్రతుకును నీవు చూపించాలి. అప్పుడు దేహమును విడిచిపెడితే మహాదేవుని ఆకర్షణలోనికి నీవు వెళ్తావు. మహాదేవుని ఆకర్షణలో నీవు ఉన్నప్పుడు, వెళుతున్నప్పుడు ఎంత ఆనందమో తెలుసా? ఆ అనుభూతిని మాటలలో చెప్పలేను. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అర్థమవుతుంది, కానీ ఆ మాటలను అనుభవిస్తే తప్ప పూర్తిగా చెప్పలేం. అంతటి అనుభూతిలోనికి వెళ్ళాలనేటువంటి భావన మీకుందా? అయితే ఇప్పుడే దేవుని కోసం బ్రతకండి, ఇప్పుడే మారు మనసును పొందండి, ఇప్పుడే ప్రభువైన యేసులో మీ పాపపు పాత జీవితాలను పూర్తిగా కడిగి వేసుకోండి. నూతనత్వంలోనికి అడుగు పెట్టండి. మీ పాత జీవితాన్ని సిలువకు కొట్టండి, నూతన జీవితంలోనికి అడుగు పెట్టండి. మన ప్రభువైన యేసు ఆకాశ మండలము గుండా, ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు గనక మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనము కూడా ఆయన చేత ఆకర్షింపబడాలి. అంతే తప్ప పాతాళ లోకము చేత మనం ఆకర్షింపబడటానికి ఎప్పటికీ వీలు కాకూడదు, ఎప్పటికీ వీలు ఉండకూడదు. ప్రియులారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా పరలోకమందున్న దేవుని చేత ఆకర్షింపబడేవారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ కోరికలు ఎలా ఉన్నాయి? మీరు ఎవరి చేత ఆకర్షింపబడాలని కోరుకుంటున్నారు? ఏ లోకము చేత ఆకర్షింపబడాలని కోరుకుంటున్నారు? ఏదో ఒక కాలానికి ఈ భూమి మిమ్మును వికర్షిస్తుంది. భూమి వికర్షించే కాలానికి మీరు ఏ లోకము చేత ఆకర్షింపబడటానికి సిద్ధంగా ఉన్నారు? పైనున్న లోకము చేతనా, క్రిందనున్న లోకము చేతనా? పైనున్న లోకము చేత ఆకర్షింపబడాలంటే ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకండి. దేవుని చిత్తమును తెలుసుకోండి, దేవుని చిత్తమును తెలుసుకోండి. ప్రభువైన యేసులో మీ జీవితాలను నిర్మించుకోండి. అనేక మందికి చేయూతనివ్వండి. దేవుని కొరకు బ్రతకడానికి వారందరికీ చేయూతనివ్వండి. దేవుని పనిని పూర్తి చేయండి. మహాలోకము చేత మీరు ఆకర్షింపబడే అవకాశం ఉంది. ఊర్ధ్వలోకము చేత మీరు ఆకర్షింపబడే అవకాశం ఉంది. ప్రియులారా, ఈ మాటలనే దెస్సలోనికయులకు పౌలు గారు రాస్తూ తెలియజేస్తున్నారు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ఆ మాటలలో ఉన్న సారాంశమును గ్రహించి మన బ్రతుకులను చక్కగా దేవుని మార్గంలో మనం నిలబెట్టుకుందాం. దెస్సలోనికయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి, దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభువు రెండవ రాకడ ఎంత గొప్పగా ఉన్నతముగా ఉండబోతోందో ఈ మాటలలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఆర్భాటముతో ఏదైనా ఇంటిలో సందడి జరిగితే ఆర్భాటం ఉంటుంది కదా, అంతకంటే గొప్పదైన లోకమందు మనుషులందరూ ఇప్పటి వరకు చూడని, కనీవిని ఎరుగని ఆర్భాటం యేసుక్రీస్తు ప్రభువు రాకడ యందు మనకు కనిపిస్తుంది. రెండవ రాకడలో మనకు కనిపిస్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆకాశ మండలం వరకు వస్తాడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి. ఇప్పటికే మృతులై పరదైసులో ఉన్నవారిని, నీతిమంతులై మృతులై పరదైసులో ఉన్నవారిని, భూమి మీద అప్పటికే నీతిమంతులుగా ఇంకను బ్రతుకులో ఉన్నవారిని, ముందుగా వారిని, ఆ తర్వాత భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి వారిని ఆకాశ మండలమునకు వచ్చి తానే స్వయంగా తీసుకుని వెళ్తున్నాడు. మేఘముల మీద కొనిపోబడదుము. స్పేస్ క్రాఫ్ట్ వీడు తయారు చేసుకున్నటువంటి ఇనప ముక్కలు ఎక్కడ? ఈ భూమి మీద ఒక పిచ్చి శాస్త్రవేత్త తయారు చేసుకున్నటువంటి ప్లాస్టిక్ ముక్కలు, ఇనప ముక్కలు ఎక్కడ? మేఘములు వస్తాయి. మేఘముల మీద కొనిపోబడదుము. ప్రభు సన్నిధికి మనం చేరిపోతాము. మనలను ప్రభు ఆకర్షించుకుంటాడు. ఎందుకంటే మనం ప్రభు కొరకు
బ్రతికిన వారము. ప్రభు కొరకు బ్రతకడం అంటే ఎంత కష్టం, కానీ ఆ కష్టాన్ని భరిస్తే ఎంత గొప్ప అనుభూతి భవిష్యత్తులో ఎదురు చూస్తుందో చూడండి. నిజంగా ప్రభు కొరకు ఈ భూమి మీద అనువు కానీ, అనుకూలము కానీ, యోగ్యము కానీ లోకములో బ్రతకడం అంటే కష్టమే, నిజంగా కష్టమే. కానీ ఆ కష్టమైన బ్రతుకులో ఎంతో నొప్పింపబడుతూ, వేదన నొందుతూ, కన్నీళ్లు కార్చుచు, చివరకు రక్తము కూడా కార్చుచు, ప్రాణములు కూడా అర్పించి హతసాక్షులైన వారు ఎందరో మనకు కనిపిస్తున్నారు. మనము కూడా అదే మార్గంలో, అదే కోవలో జీవిస్తూ, సత్యము తరపున నిలబడి, సత్యము కొరకై బ్రతుకుచు, క్రీస్తు పక్షమున పోరాడుచు దేవుని మార్గంలో మనం ముందుకు వెళుతుంటే, ఈ బ్రతుకులో దేవుని పనిని మనం పూర్తి చేసుకుంటే, ప్రభువు రాకడయందు మనము ఎత్తబడి పరలోకమునకు ఆకర్షింపబడతాము. మనము సదాకాలము దేవునితో ఉండే అవకాశం అది. సదాకాలం ప్రభువుతో ఉండేటువంటి గొప్ప అవకాశం కదండి. సదాకాలము, నాట్ 5 minutes, నాట్ 5 minutes, సదాకాలము, నిత్యకాలము ప్రభువుతో ఉండే గొప్ప అవకాశం. మనకు ముందుగా ప్రభువు వెళ్ళాడు, ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. మీరు కూడా అలాగే రావాలని మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రపంచం అంతా అజ్ఞానపు దశలో ఉంది. దేవుని వాక్యమును పట్టించుకోక, దేవుని కొరకు బ్రతకక, విలువైన జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నారు ఎందరో మనుషులు. కానీ ఈ మాటలు విన్న తర్వాత మీరైనా మీ బ్రతుకులను సిద్ధపరచుకోవాలి, ఆయుత్తపరచుకోవాలి. మీరు మరణిస్తే ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత మీ ఆత్మను దేవుడు ఆకర్షించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి, మీ బ్రతుకు ఉండాలి. దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవాలి. దేవుని వాక్యమును బట్టి మీ జీవిత ప్రవర్తనను మార్చుకోవాలి. పాప పురుషుణ్ణి చంపేయాలి, ఆత్మ పురుషుణ్ణి మీరు జీవింపచేయాలి, బ్రతికింపచేయాలి. చక్కని నిర్ణయం తీసుకుంటారని క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్యమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, శ్రేష్టమైన జీవముతో కూడిన విలువ కలిగినటువంటి సందేశం మీరు మాకు దయచేశారు. నాయన, ఈ మాటలను పెడచెవిన పెట్టి మమ్మల్ని మేము మోసగించుకోకుండా, విన్న మాటలు చొప్పున ప్రవర్తిస్తూ మమ్మల్ని మేము రక్షించుకొనగలుగుటకు, శక్తి కలిగిన వాక్యమును మా హృదయములలో స్థిరపరచుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, మావి దీన బ్రతుకులు తండ్రి. మేము ఈ భూమి మీద మీ సహాయము లేకపోతే, ప్రభువైన క్రీస్తు యొక్క రక్షణ లేకపోతే నశించిపోయి ఉండేవారం. ఆయన అట్టి స్థితిలో నుండి మమ్మల్ని రక్షించి కాపాడి మీ బలమైన హస్తము చేత ఓదార్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, మా బ్రతుకులను మీ చేతులలో సమర్పించుకుంటూ రాబోయే ఉన్నతమైన బహుమానమును పొందటానికి నిరీక్షణ కలిగిన వారమై ఆ విధముగా మా జీవితమును ముందు కొనసాగించుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. ఇంకను మారని రాతి హృదయాలు మారేటట్లుగా, మెత్తని హృదయాలుగా మారేటట్లుగా మీ వాక్యము చేత వారిని సంధించండి. మీ కృపలో మానవ జాతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకనూ దీర్ఘశాంతమును కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను ఆలస్యము చేయుచున్నందుకు తండ్రి మీకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తండ్రి, మీరు చూపినటువంటి ఈ దీర్ఘశాంతమును మేము అపహాస్యం చేయకుండా ఎంతో జాగ్రత్త కలిగిన వారమై మీ కొరకు బ్రతుకుతూ ప్రభువు రాకడను అపేక్షిస్తూ తండ్రి మీ మార్గంలో ముందు కొనసాగిపోయే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మరలా మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.